విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక తీరంలో మత్స్యకారుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల విషయంలో ప్రభుత్వం మరియు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై గంగపుత్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం సత్తయ్య అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ఎటువంటి గాలింపు చర్యలు చేపట్టలేదని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. అధికారులు సాయం అందకపోవడంతో తోటి మత్స్యకారులే సుమారు 20 బోట్లలో సముద్రంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కనీసం బాధితులను పరామర్శించలేదని, ఈ ఘటనను పట్టించుకోలేదని మత్స్యకారులు మండిపడుతున్నారు. 3 పార్టీలకు చెందిన ఏ ఒక్క నాయకుడు కూడా తమ గోడు వినడానికి రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన సత్తయ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుబ్రతం దగ్గరకు వచ్చి ఇప్పుడు పూడిమడక గ్రామమైన మా విలేజ్ లోనే 3 రోజులైంది. ఒక మనిషి గల్లంతైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మా సుందరపు విజయ్ కుమార్ అంటే మా శాసనసభ్యులు శాసనసభ్యులైన యలమంచిలి సుందరపు విజయ్ కుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోవట్లేదు. ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి 20 బోట్లు సముద్రంలో నాన్ స్టాప్ గా గాలింపు జరుగుతుంది. గాలింపు జరగడంలోనే ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూకీ కనిపించట్లేదు. ఆచూకీ కనిపించకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నిరాశ చెంది ఉన్నది. చూసి కదా ఫ్రెండ్, ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తున్నారు. నాన్ స్టాప్ గా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు. అలాగే మా విలేజ్ లోని వేట అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు సముద్రంలో మునిగిపోయాడని మా ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేమందరినీ వాళ్ళకి సాయంగా ఉందామని మత్స్యకారులందరినీ ఏ విధంగా ఉండవు చూసి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాలేదు, ప్రెసిడెంట్ ఏడు చేతులు, నంబర్ నాయకులు ఏడు చేతులు, ఎమ్మెల్యే ఏడు చేతులు, గవర్నమెంట్ ఏడు చేతులు ఓట్లు కొత్తలో ನೀವು మత్స్యకారులు పుట్టదే మా తప్పు అనుకుంటే ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇంటర్లు చేస్తున్నారు, ఐటీలు చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు. మేము ఎన్ని కంపెనీలకు వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము అందరూ సముద్రం ఎక్కుతున్నాం. సముద్రం ఎక్కి వేట చేద్దామని టైంలోనే 24 గంటలు మేము సముద్రంలో ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురెళ్తున్నాం. ఎందుకు ఎదురెళ్తున్నాం?